వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సాయి కిరణ్ ఫిట్ వ్లాగ్స్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే 100 గ్రామ్స్ ప్రోటీన్ ఎలా కంప్లీట్ చేయాలని చూద్దాం. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ వీడియోలో అయితే మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, తెలుగులో కూడా చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా తన లైఫ్ని బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తారు కదా. సో బ్రేక్ఫాస్ట్లో 100 గ్రామ్స్ ఆఫ్ రావర్స్ అయితే తీసుకోండి. 100 గ్రామ్స్ రావర్స్లో 13 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అండ్ మీకు వీలైతే 3 బాయిల్డ్ ఎగ్స్ తినండి. 3 బాయిల్డ్ ఎగ్స్లో ఒక 18 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అంటే ఈచ్ ఎగ్లో 6 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంకా తాగగలిగితే 200 ml ఆఫ్ మిల్క్ తాగండి. అందులో 6 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ఇప్పటి వరకు అయితే మీరు 100 గ్రామ్స్ ఓట్స్ అండ్ 3 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 200 ml ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నారు. సో ఈ మొత్తం కలిపి మీకు 37 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మీకు అయితే వచ్చింది బ్రేక్ఫాస్ట్లోనే. వచ్చేసరికి మనకైతే ఒక కప్పు ఆఫ్ కుక్కుడు దాల్ అయితే తీసుకుంటాం, అంటే పప్పు. ఆ పప్పులో మీకు 9 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్. అందులో మీకు ఈజీగా 20 to 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అండ్ మీకు టోటల్ వచ్చేసరికి మీకు 30 గ్రామ్స్ ప్రోటీన్ అయితే మీకు లంచ్లో అయితే కంప్లీట్ అవుతుంది. మనకైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది, లంచ్ కంప్లీట్ అయింది, ఈవినింగ్ స్నాక్ ఒకటి కంప్లీట్ అవ్వాలి. జిమ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే ఈవినింగ్ స్నాక్ పక్కా తీసుకోండి. జిమ్కి ఎవరైతే వెళ్ళరో పర్లేదు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ జిమ్కి ఎవరైతే వెళ్తారో మీ దగ్గర వే ప్రోటీన్స్ ఉంటే తీసుకోండి 1 స్కూప్. ఎందుకంటే 24 గ్రామ్స్ ప్రోటీన్ అక్కడే కంప్లీట్ అవుతుంది. అండ్ చాలామంది దగ్గర 24 గ్రామ్స్ ఎఫర్ట్ చేయలేరు, అంటే వే ప్రోటీన్స్ ఎఫర్ట్ చేయలేరు. సో వాళ్ళ కోసం నేను ఏం చెప్తానంటే 2 బాయిల్డ్ ఎగ్స్ 1 బనానా తీసుకోండి. అక్కడ 13 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉంటుంది. అండ్ సోయా చంక్స్తో రెసిపీ ఉంటుంది, మీకు యూట్యూబ్లో చాలా ఉంటాయి. సోయా చంక్స్, టమాటా స్లైసెస్ మొత్తం కలిపి ఒక డిష్లా ఉంటుంది. అక్కడ మీకు 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. సో మీకు అందులో కలిపి మొత్తం 15 to 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది ఈవినింగ్ స్నాక్లోనే. ఇప్పుడు మన డే అండ్ మీల్ వచ్చేసి డిన్నర్. సో డిన్నర్లో చాలామంది రైస్ ఆర్ టిఫిన్స్తో రొటీన్ని కంప్లీట్ చేస్తారు. కానీ మన గోల్ ఏంటి 100 గ్రామ్స్ ప్రోటీన్ కంప్లీట్ చేయడం. సో లెట్స్ మేక్ అవర్ డిన్నర్ లైట్ అండ్ ఇట్ గెటింగ్ హయ్యర్ ప్రోటీన్స్. బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. 2 బాయిల్డ్ ఎగ్స్ని మీరు కర్రీ ఫామ్లో కూడా మీరు చేసుకోవచ్చు. వాటితో పాటు మీరు 2 చపాతీస్ని కంబైన్ చేసుకోండి. చపాతీ అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. నైట్ హెవీ ఫుడ్లా కూడా ఉండదు. సో మీకు ఇందులో అయితే 15 గ్రామ్స్ ప్రోటీన్ అయితే వస్తుంది డిన్నర్లో. మొత్తం చూసుకుంటే మీకు బ్రేక్ఫాస్ట్లో 37 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వచ్చింది. అండ్ లంచ్లో ఒక 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వచ్చింది. అండ్ ఈవినింగ్ స్నాక్లో మీకు 15 to 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వచ్చింది. డిన్నర్లో ఒక 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వచ్చింది. ఇది మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఈజీగా 95 to 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీ డైలీ లైఫ్లో మీ ప్రోటీన్ ఇంటేక్ ఎలా కంప్లీట్ చేశారో చూసాం కదా. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా, జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినా, మీరు హెల్తీగా ఉందాం అనుకుంటున్న ఈ ప్లాన్ అనేది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకెవరైతే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారో సో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాంటి సింపుల్ అండ్ పవర్ఫుల్ కంటెంట్ కోసం కింద సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ కామెంట్లో మీకు ఏ టాపిక్ కావాలో మీరు కామెంట్స్లో చెప్తే అది నాకు తెలియకపోయినా తెలుసుకొని మీకు చెప్తాను.